మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. అత్యంత కీలకమైనటువంటి భాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలనం క్రియేట్ చేశాడు. ఆయన విజయం బీహార్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. దాదాపుగా 3 దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే ఏకంగా 19,324 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఈ చారిత్రాత్మక విజయం వరగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీటి పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమం, అభిజిత్ దీప్కే నాయకత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమ ప్రభావం బలంగా ఉందనేటువంటి చర్చ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే మొత్తంగా 32 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ 64,151 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హా 44,827 ఓట్లతో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఇక ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 14,273 ఓట్లతో ఆవిడ మూడో స్థానానికి పరిమితమయ్యారు. టోటల్ గా 19,324 ఓట్ల భారీ తేడాతో బీజేపీని ఓడించడం ద్వారా ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి ఉన్న ఇమేజ్ ని బద్దలు కొట్టారు. ఈ ఫలితం బీహార్ రాజకీయాల్లో యువత ఆలోచన సరళిలో వస్తున్నటువంటి మార్పులకు సంకేతమని ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. అయితే బాంకీపూర్ సీటు గత 3 దశాబ్దాలుగా కూడా బీజేపీకి తిరుగులేని స్థానంగా ఉంది. చివరిసారిగా ఈ సీటును సీనియర్ బీజేపీ నేత నితిన్ నవీన్ గెలుచుకున్నారు. అలాంటి దుర్భేద్యమైన కోటలో ఉప ఎన్నికల ఓటమి సాధారణమైనది కాదు. ఈ సీటును గెలవాలంటే అసాధారణమైనటువంటి ప్రజా వ్యతిరేకత లేకపోతే కొత్త రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు అదే జరిగింది. ప్రశాంత్ కిషోర్ అక్కడ విజయాన్ని సాధించాడు, సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ విజయంలో సీజేపీ పాత్రపై విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది వైపు. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అభిజిత్ దీప్కే నేతృత్వంలో దాదాపుగా 37 రోజుల పాటు జరిగిన నీట్ వ్యతిరేక ఉద్యమం యువతలో ఒక అలజడిని క్రియేట్ చేస్తుంది. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాట ప్రభావం బీహార్ యువతపై గట్టిగా పడింది. ఈ ఉద్యమానికి యువత నుండి లభించినటువంటి భారీ మద్దతు, అదే సమయంలో ఉద్యమకారులపై జరిగినటువంటి పోలీస్ లాఠీ చార్జ్ విద్యార్థులు వారి కుటుంబాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇక బాంకీపూర్ పాట్నా విద్యారంగానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోచింగ్ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అయితే పేపర్ లీక్ సమస్య, ఉపాధి అవకాశాలు ఈ వర్గపు ఓటర్లకు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు. సీజేపీ ఉద్యమం లేవనెత్తినటువంటి అంశాలు నేరుగా వీరి గురించే ఉన్నాయి. అయితే ఈ విద్యార్థి ఉద్యమం పెద్ద సంఖ్యలో యువకులను రాజకీయంగా క్రియాశీలకంగా మార్చింది. ఈ ఆగ్రహం మొత్తం జన్ సురాజ్ పార్టీకి అనుకూలంగా మారిందన్న వాదన ఇప్పుడైతే బలంగా వినిపిస్తోంది. ఇక ఈ ఉప ఎన్నికల్లో కేవలం యువ ఓటర్లు మాత్రమే కాదు, సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా కదిలినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి సంప్రదాయ మద్దతుదారులుగా భావిస్తున్నటువంటి కొన్ని వర్గాలు కూడా మార్పును ఆకాంక్షిస్తూ జన్ సురాజ్ కు మద్దతిచ్చాయని రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి ఆర్జేడీ ఈ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కూడా పీకే ఖాతాలోకి చేరాయనైతే క్లియర్ గా అక్కడ స్పష్టమవుతోంది. ఇక బంకీపూర్ ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర అయితే కీలకంగా మారనుంది. నీటి వివాదంపై ఢిల్లీలో జరిగినటువంటి జంజీ ఉద్యమం, ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చకు దారితీశాయి.
అటు బీహార్ లోనూ నీటి నిరసనల సందర్భంగా కేసులు, అరెస్టుల వ్యవహారం అయితే వివాదాస్పదమైంది. దీంతో యువతలో ఈ అంశాలపై ఉన్నటువంటి అభిప్రాయం ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపింది అనేటువంటి చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. పరీక్షల పారదర్శకత, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సమస్యలు, యువ ఓటర్ల నిర్ణయంలో కీలక అంశాలుగా ఇక్కడ మారాయి. ఇక ఉప ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం కూడా ఫలితాన్ని ప్రభావితం చేసిందనేది మరో వాదన కూడా వినిపిస్తోంది. తక్కువ పోలింగ్ ఉన్నప్పుడు స్పష్టమైన అజెండాతో పోరాడే, ఐక్యంగా ఉండే ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే సిజేపీ ఉద్యమం ద్వారా యువతలో ఏర్పడినటువంటి ఐక్యత, వారు అనుసరించినటువంటి వ్యూహాలు ఈ తక్కువ పోలింగ్ శాతంలో వారికి లాభం చేకూర్చి ఉండొచ్చు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ బాంకీపూర్ ఉప ఎన్నిక బీహార్ రాజకీయాల్లో పేపర్ లీక్, ఉద్యోగ భర్తీ వంటి అంశాలు ఇకపై ప్రధాన ఎజెండాగా మారబోతున్నాయి అన్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చింది. అయితే రాజకీయ వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టారు. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పెద్దగా ప్రభావం చూపలేదు, కానీ బంకీపూర్ ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఈ ఎన్నిక ద్వారా బీహార్ లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్నటువంటి లక్ష్యంతో జనసురాజ్ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంత ప్రజలు, సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయం కోరుకునే వర్గాలపై ప్రశాంత్ కిషోర్ దృష్టి పెట్టారు. ఇక బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతానికైతే పెను ప్రకంపనలు సృష్టించారు. బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. పీకే ఏకంగా 19,324 ఓట్ల భారీ మెజార్టీ తోటి ఆయన గెలుపొందారు. అయితే సాంప్రదాయ పార్టీలకు అన్ని కూడా ప్రత్యామ్నాయం వెతికినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రత్యామ్నాయం కోరుకునే వర్గాలపై ప్రశాంత్ కిషోర్ దృష్టి పెట్టారు. రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైపే అందరూ మొగ్గు చూపి ఆయనకే ఓటు వేసినట్టుగా కనిపించింది. సో టోటల్ గా అయితే ఆయన 19,324 ఓట్ల భారీ మెజార్టీ తోటి ఆయన గెలుపొందారు. రౌండ్ కు నిన్న ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉండింది. కౌంటింగ్ జరిగిన ప్రతి రౌండ్ దగ్గర కూడా సంబరాలు ఆల్మోస్ట్ అక్కడనే మిన్నంటాయని చెప్పొచ్చు. సో ఒక్కసారిగా బీహార్ రాజకీయాల్లో ఈ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలవడం ఇదొక సంచలనం క్రియేట్ చేయడమే అన్నట్టుగా అయిపోయింది. సో మొత్తానికైతే జనసురాజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ 64,151 ఓట్లనైతే ఆయన సాధించి ప్రథమ స్థానంలో, ఫస్ట్ స్థానంలో ఆయన ఉండి ఆయన ఈరోజు గెలుపొందారు. సెకండ్ లో బీజేపీకి ఇది అత్యంతగా కంచుకోటగా, అంటే 3.5 దశాబ్దాల నుంచి కూడా అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. అక్కడ బీజేపీని తీసేసి ఇంకో పార్టీ రావడం అనంటే అది సాహసం అనే చెప్పాలి. ఏదో అసాధారణంగా ఏదో జరిగితే తప్పించితే ఆ ప్లేస్ లో బీజేపీ కాకుండా ఇంకా ఏ పార్టీ కూడా గెలిచినటువంటి సందర్భాలు లేవు. 3.5 దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి ఆ ప్లేస్ లో ఇవాళ ప్రశాంత్ కిషోర్ అయితే ఒక సంచలనాన్ని అయితే అక్కడ క్రియేట్ చేశాడు. రాజకీయ వ్యూహకర్తగా కూడా దేశవ్యాప్తంగా ఆయనకు ఒక పేరు వచ్చేసింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలవడం బీహార్ రాజకీయాల్లో పెను ప్రకంపనలే. ఇదొక విక్టరీ. అంటే ఉప ఎన్నికల్లో అయితే ఆయన గెలిచి సో ప్రస్తుతానికైతే బీహార్ రాజకీయాల్లో అయితే ఆయన ఒక వండర్ గా నిలిచారు. ఎందుకంటే దాదాపుగా 3.5 దశాబ్దాల నుంచి బీజేపీ చేతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేతిలోకి రావడం, అది కూడా 19,324 ఓట్ల మెజార్టీ రావటం, ఇదంతా కూడా చూస్తుంటే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో కొత్త వ్యక్తిని కోరుకున్నట్టు ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తోంది.